మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 125 మంది డాక్టర్లు హాజరు కావాల్సి ఉండగా ఆసుపత్రికి 32 మాత్రమే వచ్చారు. దీంతో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు మందలించినా మార్పు రాలేదని ఫైర్ అయ్యారు. ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వస్తే 9:25 బయోమెట్రిక్ అటెండెన్స్ చూస్తే కేవలం 24 మంది డాక్టర్లే టైంకి డ్యూటీలో రావడం. మామూలుగా వాళ్ళకి రిలాక్సేషన్ 9:30 వరకు ఉంటుంది. ఇంకొక 5 నిమిషంలో ఇంకో 10 మంది డాక్టర్లు వచ్చినా 32-33 మంది కంటే ఎక్కువ డాక్టర్లు అటెండెన్స్ టైంలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల స్ట్రెంత్ మొత్తం 122 మంది. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పటికే ఒక 4-5 సార్లు వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుండి కనుక వీళ్ళ తీరు మారకపోతే మేము టర్మినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ ఏ డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హైదరాబాద్ నుంచో, విజయవాడ నుంచో, ఖమ్మం నుంచో, వరంగల్ నుంచో రావాలనుకున్న వాళ్ళు వస్తే టైంకి రండి, లేకుంటే ఇక్కడ స్థానికంగా ఉండే ఏర్పాట్లు చేసుకోండి. మీరు టైంకి రాలేని పరిస్థితి మీకు ఇష్టం లేకపోతే మీరు లెటర్ రాయండి. ఎవరైతే టైంకి వర్క్ చేస్తారో వాళ్ళని మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఇంకొక 2-3 నెలల్లోనే అంటే జూలై మొదటి వారంలోనే చాలా గొప్పగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్, అదేవిధంగా లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ని కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే ట్రెడిషన్ కనుక ఇక్కడ కొనసాగితే అంత పెద్ద హాస్పిటల్ వీళ్ళు సరిగా మేనేజ్ చేయలేరు. అందుకే ఇప్పటి నుంచి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 10 గంటలకు నాకు బయోమెట్రిక్ అటెండెన్స్ కావాల్సిందే నా ఆఫీస్కి అని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ డాక్టర్ అయినా నిర్లక్ష్యం వహించి సకాలంలో వైద్యులకు వైద్యం అందజేయకుండా టైంకి డ్యూటీకి రాకపోతే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి నేను ఇప్పుడు సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా ఆర్ఎంఓ గారికి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ప్రతిరోజు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాల్సిందే. ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ టైంలో వాళ్ళ డ్యూటీలో ఉండాల్సిందిగా వాళ్ళందరినీ కోరడం జరిగింది. ఇంతకుముందు నేను 4-5 పర్యాయాలు హాస్పిటల్కి వచ్చి సరే మారతారేమో అన్నట్టుగా నేను కొంత వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పోయినా కూడా వాళ్ళ పద్ధతిలో కానీ వాళ్ళ తీరులో, పనితీరులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పేదలకు ఇది గిరిజన జిల్లా, గిరిజన ప్రాంతం, చాలామంది గిరిజన బిడ్డలే ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గం నుండి, అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మన ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి బయ్యారం, గార్ల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆకస్మికంగా తనిఖీ వరకు ఈరోజు వస్తే 9:25 బయోమెట్రిక్ అటెండెన్స్ చూస్తే కేవలం